ఓర్చ చేయగలవాడు ప్రభువు వెళ్ళిన సమయానికే ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయనకు కనపడ్డాడు? ఆయన పైనున్నప్పుడు రాసుకున్నాడు కనుక. ఆయనే కనుక అది రాయలేదు అనుకోండి, నేను ఇలాగ విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఓర్చ చేయగలవాడొకడు అక్కడ ఉండాలి అని ఆయన రాయలేదు అనుకోండి, పైన సమాజ మందిరంలోకి వెళ్తే ఓర్చ చేయగలవాడు ఉండడు. ఆయన అక్కడ రాశాడు కనుకనే వీడు ఇక్కడికి వచ్చి. ఇందులో ఉన్నటువంటి భావం అది, వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఎప్పుడైతే ప్రభువారు విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలోనికి ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే ఓర్చ చేయగలవాడు అదే సమయానికి సమాజ మందిరంలోనికి వచ్చాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి వారికి ఏమనిపించిందట? ఆయన మీద నేరము మోపాలనిపించిందట.